అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించారు. వ్యాపారం, సాంకేతికత, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన తర్వాత ట్రంప్ కు మోదీ ఫోన్ చేయడంపై ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కొన్ని రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చారు. ఈ పర్యటనలో భారత్ రష్యా మధ్య రక్షణ శాఖ, ఇంధనం, అదేవిధంగా వ్యాపార రంగాలు, ఇలా ఎన్నో ఒప్పందాలు, ఈ రంగాల్లో ఎన్నో ఒప్పందాలు జరిగాయి. అయితే పుతిన్ వెళ్లిన వెంటనే మోడీ ట్రంప్ తో మాట్లాడటం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే మోదీ ఏం సంకేతాన్ని పంపించాలనుకుంటున్నారు ఈ యొక్క ట్రంప్ తో మాట్లాడటం అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత్ రష్యా అదేవిధంగా అమెరికా మధ్య సమతుల్యాన్ని ఎలా ఉంచబోతుంది అన్నది ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ కు మోదీ వివరించినట్లుగా తెలుస్తుంది. రెండు దేశాల మధ్య, భారత్ అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నాయి. అమెరికా కొన్ని భారత్ ఉత్పత్తులపైన అధిక సుంకాలు పెట్టింది. అదేవిధంగా భారతదేశం కూడా కొన్ని అమెరికా ఉత్పత్తులపైన టారిఫ్లు విధించింది. కొత్త ట్రేడ్ ఒప్పందాలు అయితే నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ తో మోడీ మాట్లాడటం ఈ వాణిజ్య సమస్యల సద్దుమణిగే అవకాశం ఉంది అన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. అయితే చైనా తైవాన్ ఉద్రిక్తత, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సమస్యలు, ఇండో పసిఫిక్ భద్రత, ఈ విషయాలపైన కూడా వీళ్ళిద్దరూ కొంత చర్చించినట్లుగా తెలుస్తుంది. భారత్ అమెరికా కలిసి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే కొంత సమన్వయం అవసరం అన్నది పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఈ కాల్ చాలా ముఖ్యమైనది. ఇద్దరు కూడా ప్రధానంగా 3 అంశాల పైన, ఏదైతే ట్రేడ్ డీల్స్, వాణిజ్యం సంబంధించినటువంటి అంశాలు, రక్షణ భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు సాంకేతికత, పెట్టుబడులు, వీటిపైన ఈ యొక్క ఫోన్ కాల్ లో మాట్లాడినట్టుగా ఇరువురు నేతలు కూడా ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఏదైతే ప్రధానంగా వాణిజ్యానికి సంబంధించి ఎగుమతులు, దిగుమతులు, సుంకాలు తగ్గించుకోవటం, రెండు దేశాల వ్యాపార అవకాశాలు పెంచుకోవటం, అమెరికా కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడం, భారత కంపెనీలు అమెరికాలో అవకాశాలు కల్పించడం, వీటన్నిటితో పాటు రక్షణ భద్రతకు సంబంధించినటువంటి ఈ యొక్క సాయుధ దళాల సంయుక్త ఎక్సర్సైజ్, ఆధునిక రక్షణ పరికరాల తయారీలో భాగస్వామ్యం, అమెరికా భారత సైనిక సహకారం, వీటన్నిటి గురించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. పుతిన్ వచ్చి వెళ్లిన తర్వాత ట్రంప్ భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడటం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.